పసుపు పండుగ మహానాడికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులన్నీ కూడా కడపకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలంతా కూడా సందడి వాతావరణంలో కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మనతో ఉన్నారు. అనురాధ గారు, ఎట్లా మహానాడు ఎట్లా జోష్లో ఉన్నట్టున్నారు? అందరూ బ్రహ్మాండంగా ఉన్నామండి. అందులో కడపలో చేసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కడప నా అడ్డ అది ఇది అని మాట్లాడేవాళ్ళు. ఈ రోజు ఏం మాట్లాడతారండి? ఉమ్మడి కడపలో కేవలం 3 సీట్లకే పరిమితం అయ్యారు. ఆ 3 సీట్లలో కూడా 2 మాయే తప్పిదం. రాజంపేట, బద్వేలు, అది చివరి నిమిషంలో సీట్లు కేటాయించడం వల్ల ఇదయ్యాం కానీ, లేకపోతే ఈయన ఒక సీటుతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. వై నాట్ 175 అయ్యి మాట్లాడాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా ఇంకొకటి మాకు ఇంకో బాగా సంతోషకరమైన విషయం ఏంటి అని అంటే, తెలుగుదేశం పుట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు నడిపించడం జరిగింది పార్టీని. ఇప్పుడు దానితో పాటు ఇంకొక 6 సూత్రాలు 3వ తరం నారా లోకేష్ గారు తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 6 సూత్రాల్లో ముఖ్యమైనది మరి కార్యకర్తే అధినేత అనేది ఒకటి, తర్వాత యువగళం, తర్వాత స్త్రీశక్తి, తర్వాత తెలుగు జాతి విశ్వఖ్యాతి, తర్వాత రైతుల గురించి అన్నదాతే అండగా, ఆ తర్వాత సామాజిక న్యాయం, పేద ప్రజల ప్రగతి, ఇలాగా 6 సూత్రాలు తీసుకురావడం జరిగింది. ఈ 6 సూత్రాలని తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరూ కూడా మరవకుండా మరి ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లి ఆ సూత్రాల్లో భాగంగానే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరగాలి. ముఖ్యంగా స్త్రీశక్తి గురించి చెప్పాలి. నారా లోకేష్ గారు స్త్రీశక్తి ద్వారా మహిళల్ని అభివృద్ధి పరచడమే కాకుండా ఆర్థికంగా వాళ్ళని ఎలా ప్రయోజకులను చేయాలి, విద్యాపరంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన విధానంతో స్త్రీశక్తిని తీసుకురావడం జరిగింది. ఇది మా అందరికీ చాలా సంతోషదాయకంగా కూడా ఉంది. ఈ సూత్రాలతోనే ముందు తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరో జూనియర్ నారా చంద్రబాబు నాయుడు గారుగా ఉండటం ఈ సూత్రాల ద్వారా మాకు అర్థమైపోయింది. వారి తండ్రి బాటలోనే ముందుకు తీసుకెళ్లటం, ఇంకా ఈ తరానికి తగ్గట్టుగా ఈ 6 సూత్రాలు తీసుకురావడం అనేది మాకు నిజంగా చెప్పాలని చాలా సంతోషంగా ఉంది. కడపలో వైఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది, కడప గడ్డలో టీడీపీ బల ప్రదర్శన చేస్తుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి ఏమంటారు? బల ప్రదర్శన చేసింది మేం కాదు, ప్రజలే చేశారు. ఇక్కడ అరే భాయ్ నీకేమీ లేదురా, ఇక్కడ నువ్వేదో కడప అని చెప్పుకుంటున్నావు అని చెప్పి బుద్ధి చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డికి బల ప్రదర్శన చేసింది 2024 ఎలక్షన్స్ లో ప్రజలు చేశారు, మేం కాదు. అది ఆయన గమనించుకోవాలి. మొత్తానికి ఇక్కడ అనురాధ గారు చెప్తున్నారు, ఏదైతే పార్టీలో మహిళలకి ప్రోత్సాహం అధికంగా ఉంది, అదేవిధంగా ఏదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హవా ఏమీ లేదు కడపలో మొన్న జరిగిన ఎన్నికల్లో చిన్న పొరపాట్లు వల్ల 1-2 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది, లేకపోతే క్లీన్ స్వీప్ దిశగా ముందుకు పోయేవాళ్ళని కూడా పంచుమర్తి అనురాధ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్రన్ టీవీ, కడప.